హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము సాంస్క్రిట్లోని గద్య భాగంలో మొదటి పాఠ్యభాగము అయిన సోమదత్త చరితం అను పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము రండి. ఈ సారాంశము మహాకవి దండి రచించాడు. ముందుగా ఈ పాఠ్యభాగం యొక్క పరిచయాన్ని తెలుసుకుందాము. సోమదత్త చరితం అను పాఠ్యభాగము దండి మహాకవిచే రచింపబడిన దశకుమార చరితం నుండి స్వీకరించబడినది. దశకుమార చరితం నందు పూర్వపీఠిక ఉత్తరపీఠికలు కలవు. అందలి ఉత్తరపీఠికలోని 3వ ఆశ్వాసం నందు సోమదత్త చరితం వర్ణించబడినది. మగధ రాజ్యమునకు రాజు రాజహంసుడు, అతని కుమారుడు రాజవాహనుడు. దీని యందు రాజవాహనుడు మరియు అతని మిత్రుల చరిత్రలు వర్ణించబడినవి కావున దీనికి దశకుమార చరితం అని పేరు వచ్చెను. సోమదత్తుడు ఒకానొక గ్రామం నందు రాజవాహనుని కలిసి తన వృత్తాంతమును ఈ విధంగా వర్ణించెను. దేవా, మీకోసం వెతుకుతూ బయలుదేరిన నేను వనమునందు దాహము తీర్చుకొనుటకు నది సమీపించి నీటిని త్రాగుచుండగా ఉజ్వలాకారమైన ఒక రత్నము నాకు అక్కడ కనిపించినది. దానిని తీసుకొని కొద్ది దూరం వెళ్ళి ఎండా వేడిమి తాళలేక వనమునందే ఉన్న దేవాలయమునందు ప్రవేశించి తిని అక్కడ అనేక మంది పిల్లలతో దీనముఖము కలిగి ఉన్న ఒక వృద్ధిని చూసి కుశలము అడుగగా ఆ వృద్ధుడు నాతో ఇట్లు చెప్పెను. ఓ మహానుభావ, తల్లి లేనటువంటి ఈ పిల్లలను అనేక ఉపాయముల చేత భోజనం సంపాదించి వారిని రక్షిస్తూ ఈ శివాలయమునందు నివసించుచున్నాను అని అతడు చెప్పెను. అది విని ఈ కుగ్రామమునకు రాజు ఎవరు, అతని పేరు, అతని రాకకు గల కారణమును నేనడగగా అతడు ఇలా చెప్పెను. ఓ సౌమ్యుడా, మత్తకాలుడను లాటరాజు ఈ దేశంను పరిపాలించుచున్న వీరకేతు మహారాజు యొక్క కుమార్తె అయిన వామలోచనను వివాహమాడదలిచెను. దానికి అంగీకరించని వీరకేతువుపై మత్తకాలుడు యుద్ధమును ప్రకటించెను. దుష్టుడైన మత్తకాలునకు భయపడి వీరకేతు తన కుమార్తెను ఇచ్చి వివాహము చేయుటకంగీకరించెను. సంతోషించిన మత్తకాలుడు తన దేశంనందు వివాహం చేసుకొనదలచెను. కన్యననుసరించి వెళ్ళుటకు నియమించబడిన వీరకేతువు యొక్క మంత్రి అయిన మానపాలుడు తన రాజుకు జరిగిన అవమానమునకు భిన్నుడై తన సైన్యంతో వేరొక చోట శిబిరము ఏర్పరచుకొని ఆ మత్తకాలుడిని ఎదిరించుటకు అనువైన సమయం కొరకు నిరీక్షించుచుండెను అని చెప్పెను. అది విని నిర్ధనుడైన ఆ వృద్ధునికి నేను సోమదత్తుడను రత్నమును ఇవ్వగా అది తీసుకొని పిల్లలతో కలిసి అతడు ఎక్కడికో వెళ్ళిపోయెను. అక్కడే నేను నిద్రిస్తుండగా గాయాలతో కూడిన ఆ వృద్ధుడు భటులతో వచ్చి ఇతడే దొంగ అని నన్ను చూపించెను. భటులు అతడిని విడిచి నన్ను బంధించి చెరసాలలో ఉంచిరి. కారాగారంలో అప్పటికే ఉన్న ఇతరులను చూసి, ఓ వీరపురుషులారా, ఏ కారణం చేత మీరు ఈ కారాగార దుఃఖమును అనుభవించుచుంటిరి? మీరు నా తోటివారని ఈ భటులు ఎందుకు చెప్పుచున్నారు అని నేనడుగగా వారు ఈ విధంగా చెప్పిరి. ఓ మహానుభావ, వీరకేతు మహారాజు యొక్క మంత్రి అయిన మానపాలుని యొక్క సేవకులము మేము. ఆయన ఆజ్ఞతో లాటేశ్వరుని చంపుటకు సొరంగ మార్గం ద్వారా రాత్రివేళ భవనమునందు ప్రవేశించి రాజు లేకపోవుటచే అచటనున్న ధనమున అపహరించి అడవిలోనికి ప్రవేశించితిమి. మరునాడు ఉదయముననే ఆ రాజభటులు మమ్ములను వెతికి పట్టుకొని ఇక్కడకు తెచ్చి మేము అపహరించిన వస్తువులను పరిశీలించి ఒక రత్నం కనిపించకపోవడం చేత మమ్ములను కారాగారంలో బంధించిరి అని చెప్పిరి.
అప్పుడు ఆ వృద్ధునకు నేనిచ్చిన రత్నము అదేనని నిశ్చయించుకొని వారికి నా పేరు చెప్పి మీ కొరకు వెతుకుటను గూర్చి వివరించి వారితో స్నేహం చేసి తిని అర్ధరాత్రి వేళ వారి సాయంతో నిద్రలోనున్న భటుల యొక్క ఆయుధ సామాగ్రిని తీసుకొని ఎదురొచ్చిన భటులను చంపి కారాగారం నుండి తప్పించుకొని మానపాలుని శిబిరంలోనికి ప్రవేశించితిమి. మరుసటి రోజు మానపాలుని శిబిరమునకు వచ్చిన మత్తకాలుని భటులను మానపాలుడు ఎదిరించెను. మాపై కోపంతో యుద్ధమునకు వచ్చిన మత్తకాలుడిని యుద్ధరంగమునందు నేను సంహరించి తిని. ఇది తెలిసిన వీరకేతు మహారాజు సంతోషంతో తన కుమార్తె అయిన వామలోచనను నాకిచ్చి వివాహం జరిపించెను. ఒకరోజు ఒక సిద్ధపురుషుడు త్వరలో మీ దర్శనం కలుగగలదని చెప్పగా భార్యతో కలిసి పరమశివుని దర్శనము కొరకు ఇక్కడకు వచ్చి తిని ఆ భగవంతుని దయవల్ల మీ దర్శన భాగ్యం నాకు కలిగినది అని సోమదత్తుడు రాజవాహనునికి తన వృత్తాంతము చెప్పెను. ఇది సోమదత్త చరితం యొక్క పాఠ్యభాగం యొక్క సారాంశము.